ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్, బెంగాల్ రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఒడిశాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. మయూర్భంజ్ జిల్లాలో డెయో నది ఉప్పొంగుతూ ఉండగా, కేంద్రపారా జిల్లాలో బ్రాహ్మణి నది ఉధృతికి 130కి పైగా గ్రామాలు జలమయమయ్యాయి. ఈ వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రఘురామ్ ఆర్ అయ్యర్ సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు ఉత్తరాఖండ్లోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిషికేశ్లో గంగా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. నదీ ప్రవాహం పెరుగుతూ ఉండడంతో తీర ప్రాంత ప్రజలను హెచ్చరిస్తూ డ్రోన్ల ద్వారా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున యాత్రికులు, పర్యాటకులు అటువైపు వెళ్లొద్దని సూచించారు. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి, మయార్ లోయను ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో కర్పాట్, చోహాంగ్, నైంగార్ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. షిమ్లాలో భారీ వర్షాలకు తుటు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో కేవలం చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున స్థానికులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. బెంగాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. అసన్సోల్, మిడ్నాపూర్ జిల్లాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ముంపు సమస్య తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితుల కోసం అధికారులు పునరావాస చర్యలు చేపడుతూ ఉండగా భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇక హర్యానాలోని పంచకులా జిల్లా ఖటోలి గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన ఒక భాగం కుప్పకూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పాఠశాల విద్యార్థులు అవతలికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న వంతెనను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.